నమస్తే, నేను మిస్ సీతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియో కొయ్యూరు కొండల్లో ఉన్నటువంటి బొంతువలస అనే ఒక చిన్న గిరిజన గ్రామాన్ని అయితే మనం చూడబోతా ఉన్నాము. చుట్టూ సెలయేరు, చక్కని పచ్చటి కొండలు, చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉండే ఈ గ్రామం అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు కూడా బాగుంటుంది, ఇప్పుడే కాదు. ఇప్పుడిప్పుడే వేసవికాలం రావడంతో కొంచెంగా అయితే గ్రీనరీ అయితే మిస్ అయింది కానండి, లేకపోతే చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఇల్లు కొండవాలుగా ఉంటాయి. సో ఈరోజైతే మన వీడియో ఇక్కడ ఉండబోతుంది అనమాట. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. సో చూస్తున్నారు కదా, చుట్టూ అయితే పచ్చటి కొండలు ఏ విధంగా కనిపిస్తున్నాయో. మునిపెన్నడు చూడని ఒక ఆకుకూరనైతే ఈరోజు మనం ఈ విలేజ్లో అయితే చూడబోతున్నామండి. దాని పేరే గరుసుకుచ్చ. అయితే ఇది ఇప్పటి వరకు గిరిజన ప్రాంతాలలో మాత్రమే దొరుకుతుంది. ఈ ఆకుకూర బయట అయితే దొరకదండి. అందరూ ఒకేసారి వెళ్ళారా పొలాలకే? ఎక్కడమ్మా మీ ఇల్లుదే కదా? బాగున్నావా? గుర్తుపట్టావా నన్ను? ఆ రోజు చేను నుంచి వచ్చినప్పుడు వచ్చాను కదా మీ ఇంటికి. ఇటు అప్పుడే వచ్చావు. ఏయో మామిడికాయలు ఇంకేటో పట్టుకుంటావు కూర, అప్పుడు వచ్చాను కదా. పొలాలన్నీ తెచ్చుకొని ఇలాగ పోగు పెట్టుకుంటున్నారా? పొలాలన్నీ నడుపుకొని ఇక్కడ ఇలా పెట్టుకుంటున్నారా అంటున్నాను. మళ్ళీ వెళ్ళాలా? అయిపోయిందా? చెల్లి ఇటు పొయ్యి మంట పెడుతున్నావు, ఏం వండుతున్నావు? చారుకూర. ఇప్పుడే పొలంలోకి వెళ్ళి వచ్చినట్టున్నావు, ఇంకేం తినలేదా? పొయ్యి మంట పెడుతున్నావు, ఇప్పుడే అలుక్కున్నారా? ఇటు అలికారా? సారుకూర అంటే ఏది, ఏ ఆకది? సారుకూర అంటే ఏ ఆకురా? ఆకు ఏం ఆకది? గరుసుకుచ్చా. ఓహో, నేనైతే ఇప్పటి వరకు ఆ పదం వినలేదు. గరుసుకుచ్చు అయితే ఏటో చూడాలా. అవునా? ఎటు వెళ్ళాలిరా ఇప్పుడు? గడ్డకా? ఇప్పుడు గడ్డకు బయలుదేరావా? చెల్లి అయితే గరుసుకుచ్చు కోసం గడ్డకైతే బయలుదేరిందంటండి. మనం వెళ్దాము. గరుసుకుచ్చు అంటే ఏంటో చూద్దాం. అసలు మీ పాప ఏడుస్తుంది. అది కాలువ దగ్గరే ఉంటుందా? ఓ, ఇప్పుడు మనం కాలువ చూసాం కదండి వచ్చేటప్పుడు, ఆ కాలువ దగ్గర అన్నమాట. దాన్నే గడ్డ అంటున్నారు చెల్లి వాళ్ళు. చూడండి, పైనుంచి చూస్తుంటే ఎంత అందంగా కనిపిస్తుందో. మొత్తం చాలా బాగుంది. ప్రకృతిలో మమేకమై ఉందండి ఈ గ్రామము. అలాగే ఇక్కడ మనుషులు కూడా అంతే స్వచ్ఛంగా చక్కగా ఉన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామం చుట్టుపక్కల ఉన్న వాతావరణం అయితే నాకు భలే నచ్చిందండి. మనసుకు చాలా ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా చాలా బాగుందన్నమాట. ఇక్కడే ఉంటుందా? ఓ, ఏ ఆకురా? ఏది? ఓహో, గరుసుకుచ్చ అంటే ఇదా? దీన్ని ఏమోకంటారు? సారాకు కూడా అంటారు కదా? సారుకూర. సారుకూర మా భాషలో సారుకూర అండి, వీళ్ళ భాషలో అయితే గరుసుకుచ్చ. ఇది ఇలాగా గట్ల దగ్గర ఉంటుందా? కాలువ గట్ల దగ్గర. ఇదిగోండి, మొక్కలైతే ఇలా ఉన్నాయి. మనకైతే యాక్చువల్గా కాలువ గట్లు అంటూ ఉంటాయి కానీ మనకి తెలియదు అనమాట. ఇది తెలియకుండా మనం కోసామంటే అది వేరే ఆకు అయిపోతుంది. చెల్లి వాళ్ళకి తెలుసు కాబట్టి చాలా చక్కగా నీట్గా కోసేస్తుంది. చక్క
ఓహో, అలా ముడుచుకున్న ఆకు లాంటిదా? దాన్ని తీసుకోవాలా? ఈ ఆకులు పనిచేయవా మరి? ముదిరిపోయిందే, బాగుదే. ఓహో, లోపల ఇంకా ముడుచుకొని ఉంటుంది కదండి ఆకు, దాన్ని అయితే తీసుకుంటున్నారనమాట. పెద్దాకైతే ముదిరిపోద్ది అనమాట. ఇదిగోండి, పెద్దాకైతే ముదిరిపోతుంది, ఇలా ఈ కలర్లోకి వస్తుంది అనమాట. కోయడానికి కుదరదేమో. గడ్డ అంటున్నారండి. కాలువ గట్టు అంటున్నాం కదా మనం, వీళ్ళు గడ్డ అంటున్నారు. ఈ గడ్డ పక్కనే ఉన్న ఈ సారాకునైతే కోసుకుంటున్నారనమాట. సారికూర. ఇంకా ఇప్పుడు ఇందులో ఏం వేసుకోవచ్చు? టమాటాలు వేసుకోవచ్చు, అప్పుడు చింతపండు వేసుకోవచ్చు, అప్పుడు చేపలు కూడా వేసుకోవచ్చు. ఎంతకోసం? ఇదిగోండి, చెల్లి అయితే ఎంత ఆకుకొస్తుందన్నమాట. చూడండి ఎంత నీట్గా, ఎంత ఫ్రెష్గా ఉందో. ఎక్కడ దొరుకుద్దండి ఇంత ఫ్రెష్గానే, అసలు ఎటువంటి మందులు కూడా వేయకుండా. బాగుంది. కూర అయితే చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో, ఎంత పచ్చగా ఉందో. నాకైతే చూస్తే చాలా బాగా అనిపిస్తుందండి. ఇది మారేడుమిల్లి ప్రాంతంలో అయితే వీటిని శామ కూర అంటారు. అదే కూర అనుకుంటున్నాను, కానీ ఆకులు అయితే కొంచెం భిన్నంగానే ఉన్నాయి. మీరు ఒకసారి చూసి చెప్పండి, చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఈ ఆకు. ఇక్కడ వాళ్ళైతే దీనిని గరుసుకుచ్చ అంటున్నారండి. గరుసుకుచ్చాకు. దీనిని శామకూర అంటారా? అనరా? చామకూర అనరా? అది వేరు ఇది వేరేనా? ఆహా, అదేనంటే అది వేరు ఇది వేరు అంటేనండి. నేను ఒకటే అనుకున్నాను. ఆకైతే కోసేసిందండి చెల్లి. ఇప్పుడు మరి దీన్ని ఏ విధంగా అయితే వంట చేస్తారో, ఏ విధంగా అయితే వండుకుంటారో చూద్దాము. చక్కగా ఎక్కడ కాలువలోనే శుభ్రంగా కడిగేసుకుంటుంది. పురుగులు ఏమైనా ఉంటాయా? లేవే, కడిగేస్తావు కదా శుభ్రంగా. ఇంకా గిన్నెలు కడుగుతా వెళ్తున్నారా? అమ్మయ్య, ఆఖరికి కూర అయితే తెచ్చేసింది చెల్లి. చాలా దూరం వెళ్ళాం అనమాట. ముక్కలు కట్ చేసుకోవాలమ్మా. ఇంకా అదంతా పనిచేస్తుందా అవన్నీ? ఇంతసేపు తిరిగాను కానీ చెల్లి నీ పేరు అడగలేదు. ఏం పేర్రా? నా పేరు అనిత. అనిత, బాగుందిరా పేరు. ఎంతమంది పిల్లలురా నీకు? ఎంతమంది పిల్లలు? 5గురా? నిజమే? ఇంత చిన్న వయసులో ఉన్నా అప్పుడు 5గురు పిల్లలు? అవునా? ఇంకంతే నా ముక్కలు కట్ చేయడం, అలా కట్ చేసేసి పెట్టేసుకోవడమేనా? ఉడక పెట్టేసుకోవడమేనా? ఓహో, అందుకే నా ముందుగా నీళ్ళు తీసుకున్నావు. ఇదిగోండి, చెల్లి తీసుకొచ్చింది కదా, అనిత చెల్లి తీసుకొచ్చిన ఆకులని అయితే చక్కగా 2-3 ముక్కలు కట్ చేసి ఆ గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో పెట్టేస్తుందండి. ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి ఉడకబెట్టేస్తారట పొయ్యి మీద పెట్టుకొని. స్టీల్ గిన్నెతో పెట్టేస్తుంది చెల్లి. చెల్లి స్టీల్ గిన్నె మాడిపోదా మరి? మాడిపోదా? తోమేసుకుంటారా మళ్ళీ? మీ పొయ్యి బాగుంది. 3 పొయ్యిలండి, ఒకేసారి 3 వంటలు అవుతాయి అన్నమాట. మీరే వేసుకున్నారా? ఎవరు వేసారు? నువ్వా అమ్మ?
అమ్మ ఇస్తుంది. బాగుంది పొయ్య. ఇది సార్ కూర. సారు కూర గరుసుకొచ్చు. నేను మొదటిసారి వింటున్నాను అనమాట, అందుకని కొంచెం ఈ పేరుని మర్చిపోతున్నాను నేను. మీరు రోజు వండుకుంటారు? లేదు, ఈ ఎప్పుడెప్పుడు దొరుకుద్ది? ఎప్పుడెప్పుడు కాదు, ఈ టైంలో చాలా తినడానికి అవుతుంది. అవునా? దొడ్డారము, సిడిపాలెం కూడా ఇక్కడ వచ్చేవాళ్ళు. అబ్బా, వేరే ఊరు నుంచి వచ్చుకుని పోసుకుంటారా? వేరే ఊరు మీ కాలవగట్టి దగ్గర ఈ కాలంకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు దిగిపోయింది కిందకి. అలాగా మొక్కలు వేసుకుంటున్నారేమో అందరూ దుంప పట్టుకెళ్ళి కదా. ఇది కాలం మోసేస్తున్నది కదా. ఏమేం పండుతాయి మీ వైపు? పండట్లేదా? ఈరోజు సంతకి వెళ్ళలేదా ఎవరు? కొయ్యూరు సంతకి అందరు చాలా మంది సంతలకి వెళ్తూ కనిపించారు. తమ్ముడు వెళ్ళాడా? ఇక్కడ చెల్లి వాళ్ళు అయితే చోళ్ళు ఆరబెట్టారండి. మనం ఇంతకుముందు చూస్తున్న చోళ్ళు అయితే ఎర్రగా నల్లగా ఉన్నాయి కదా, ఇవైతే చూడండి తెల్లగా ఉన్నాయి. ఇదో రకమైన చోళ్ళు అనుకుంటా. బాగున్నాయి చోళ్ళు. మనకి ఎలా కనిపిస్తున్నాయి అంటే సామలు అలా ఉంటాయి కదా, సాంబియ్యం కూడా ఇలా ఉంటాయండి, సేమ్ అలానే కనిపిస్తున్నాయి అనమాట. ఇవన్నీ శుభ్రం చేసేస్తుంది అనమాట చెల్లి ఇందాక. ఇవి పిండి ఆడించుకోవడానికమ్మా? పిండి చేసుకోవడానికా? చెల్లి వాళ్ళు చూడండి, ఏంటంటారు వీటిని, శుభలేఖలు అనమాట. శుభలేఖలన్నీ ఎలాగా చక్కగా కట్టి పెట్టుకున్నారో, అంటే మనం ఏ పెళ్ళికి వెళ్ళామో అని గుర్తుగా అన్నమాట. భలే పెట్టుకున్నారా శుభలేఖలు. అలా పెడతారా? అప్పుడు ఎప్పుడన్నా ఎవరి పెళ్ళికి ఎప్పుడు వెళ్ళాము అనేది గుర్తుంటుందేమో. కూలి అంటే ఏం పనులు, ఏం పనులకి వెళ్తారు? కూలి పని. ఓహో, ఉన్నాయా జీడి తోటలో? ఎంత ఇస్తారు? 300 ఇస్తారు ఒక రోజు. భోజనం పెడతారా లేకపోతే మీరు పట్టుకెళ్ళాలి? ఏ టైంకి వెళ్ళాలి? ఉదయం 7 గంటలకి 8 గంటలకి వెళ్తాం. సాయంత్రం 4 గంటలకి పని చేసుకుని 4 గంటలకు వస్తారా? క్యారేజ్లో అట్టుకెళ్ళిపోతారా బొవ్వలో? చింతపండు అందరు కూరలు వేయడానికి చెల్లి నానబెట్టుకుంటున్నావా? పులుపు వేసుకోవాలి అందులోనే. మీ ఊర్లో అందరూ పనుల నిమిత్తం బయటకు వెళ్ళిపోయినట్టున్నారు. ఎవరు ఊర్లో కనిపించట్లేదు. కర్రలకా ఖాళీ ఉండట్లేదు ఎవరుంటే. సాయంత్రం అయ్యేటప్పటికి గల్లుగా ఉంటదేమో, అందరూ ఇంట్లోకి చేరతారనమాట. టమాటాలు వేయడానికమ్మా? అన్ని టమాటాలు పెట్టేస్తా చెల్లి. ఇదిగోండి ఎలా ఉడుకుతుందా కుత్త కుత్త. చెల్లి వాళ్ళు అయితే ఏదో భాష మాట్లాడుతున్నారండి, తెలుగు కూడా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏంటో అన్నది నాకు తెలియట్లేదు. చెల్లిని అడగాలి. ఏ భాష చెల్లి మీది అది? ఓహో, కుయి భాష. ఓకే ఓకే, అవునండి కుయి భాష, నేనే మర్చిపోయాను. కుయ్యి భాషలో మాట్లాడుకుంటున్నారనమాట. ఇదంతా ఒక కోంది గిరిజన గ్రామం అండి. ఇందులో అయితే కుయ్యి మాట్లాడతారనమాట. ఇప్పుడు ఇందులో అయితే టమాటాలు వేసి మూత పెట్టేస్తుంది అనమాట చెల్లి. అది అలా మగ్గిపోవాలా? ఇదిగండి, అప్పుడు మూత వేసింది, మళ్ళీ ఇప్పుడు తీసింది అనమాట చెల్లి. కొత్త 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 బలి ఉడికిపోతుంది. ఆ రెండింటి కాంబినేషన్ మాత్రం భలే కనిపిస్తుందిరా. పచ్చటి ఆకులని, ఎర్రటి ఏమో టమోటాలు అనమాట. ముందు గరిటె పెట్టకూడదా? ఉడకదా? కూర మాత్రం భలే కనిపిస్తుందండి. టమాటా పులుసు ఇది ఇప్పుడు ఏంటిది? చింతపండు పులుసు వేస్తామా? ఇప్పుడైతే చింతపండు పులుసు వస్తుందండి చెల్లి.
కూర ప్రాసెస్ కూడా నాకు చాలా వెరైటీగా అనిపిస్తుంది. నిజంగా కూర చూస్తుంటే చూడండి, మీకు ఒకసారి ఇలా కొత్త ఉడుకుతుంటే ఏమనిపిస్తుంది, నాకైతే నిజంగా తినాలనిపిస్తుంది కూర అవ్వకుండానే. ఇప్పుడైతే చింతపండు పులిసేస్తుందండి చెల్లి. చక్కగా చెల్లి వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు ఇలా ఆకుకూరలని, పప్పులని, రకరకాల కొండ ఆకుకూరలు అనమాట, రకరకాల కూరలని దొరుకుతూ ఉంటాయి. చాలా స్వచ్ఛంగా, తర్వాత ప్రకృతి సిద్ధంగా దొరుకుతాయండి. ఇలాంటివి ఆరోగ్యకరమైన వంటలు తినాలి. మంచి ఫుడ్ తింటున్నారు వీళ్ళు చక్కగా. సాయంత్రం వంట చెల్లి ఇంకా సరిపోద్దా చక్కగా? చూడండి మూత ఎంత బాగా పడిందో, భలే అనిపించింది నాకు. భలే ఉడుకుతుందిరా నిజంగా. మేకకేమో గొర్రి 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 ఇటు కుయ్యి భాషలో మేకని గొర్రె అంటారా? ఇదేదో బాగుంది. కుక్కనేమంటారన్నా? నహుడి. నహుడి. చూడండి ఇప్పుడు అన్న చెప్తున్నాడు కదా, కుయ్యి భాషలో అయితే మేకని గొర్రెని, కుక్కనేమో కుహుడి. బాగుంది. అయిపోయిందిరా? దింపేస్తున్నావా? ఓకే. వేరే దాంట్లో వేసేసుకుంటున్నావా? ఇప్పుడు దీన్ని తాలింపు వేస్తావా? నూనెలో తాలింపు వేస్తావా? పప్పులా ఉంది చక్కగా. పప్పు కూర వండుకుంటాం మన పప్పు, అలా అనిపిస్తుంది. ఉల్లిపాయ ఇప్పుడు కట్ చేస్తుంది చెల్లి. కట్ చేసి మళ్ళీ అదే గిన్నెలో వేస్తుంది. పొయ్యి మీద పెట్టి పోపు పెడతారేమో. ఉల్లిపాయ, మిర్చియా? మిర్చియా, ఉల్లియా. అక్కడ బంద మీద కూడా ఒకటి ఉల్లి ఉన్నది. మళ్ళీ పొయ్యి మీద పెడుతున్నావా? ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కోసేసి గిన్నెలో వేసుకొని పొయ్యి మీద పెట్టేస్తుందండి చెల్లి. అటు నీపేస్తుంది. అలాగే మనం కూర ఉడుకుతున్నప్పుడు వేసేసుకుంటాం. చెల్లి మొత్తం కూర అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్ లో వేస్తుంది అనమాట. కొంచెం నూనె వేస్తుంది ఇప్పుడు. మాడిపోతుందేమో చెల్లి చూడు. ఇప్పుడు ఈ పోపులో పోసేస్తావా? చెల్లి వాళ్ళ ఇంట్లో నూనె కూడా చాలా తక్కువ ఉందండి పాపం. నూనె కూడా లేదట. అదే నూనెతో వండుకుంటున్నారు ఇప్పుడు కూర. కానీ మంచి వాసన మాత్రం భలే వస్తుంది అనమాట. చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అందులో పోసేస్తున్నావా? తాలింపు చూడండి ఎంత బాగుందో. అయిపోయిందిరా చిల్లి కారం. సంతకెళ్ళి ఇంకా రాలేదు కదా, తెస్తారేమో. కారం వేసింది ఇప్పుడు చెల్లి. సాల్ట్ సరిపడినంత వేసేసావా? సరిపోద్దా కరెక్ట్గా? చెల్లి వాళ్ళ ఇల్లు అయితే చూస్తున్నారు కదండి. ఇది చెల్లి వాళ్ళ అమ్మగారి ఇల్లు అన్నమాట. చాలా సింపుల్గా చక్కగా ఉంది. చూస్తున్నారా తిరగలు చూడండి. ప్రతి ఇంటి దగ్గర ఒక తిరగలు అనమాట. అది కూడా వాళ్ళ గుమ్మంలోని మెత్తేసుకున్నారు తిరగలని. అలా పెట్టుకొని తీయడానికి లేదు, పైది మాత్రమే తీయడానికి.
చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చూస్తే చెల్లి వాళ్ళది కొంచెం ఎత్తులో ఉందండి, కొండకి దగ్గరగా. చూడండి ఎలా కనిపిస్తుందో మొత్తం కింద వ్యూ అంతానే. కింద ఇల్లులు చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఉందండి. చుట్టుపక్కల కూడా ఇల్లులు. ఇదిగోండి వెనకాలే కొండ అయితే కనిపిస్తుంది కదా, ఎంత పెద్ద కొండ. చెల్లి ఎక్కడికి? గడ్డకా? నీళ్ళకా? ఓకే ఓకే, వస్తున్నాం మేము కూడా. చెల్లి వాళ్ళైతే మంచులు తెచ్చుకునే గడ్డ అయితే ఇదండి. ఇక్కడికి వచ్చి మంచులు తీసుకొస్తారు. అలాగే బట్టలు కూడా ఇక్కడే ఉతుక్కుంటారండి. అది ఒక పైప్ పెట్టుకున్నారు నీళ్ళు రావడానికి చాలా దూరం నుంచి. ఓ, పైప్లోంచి నీళ్ళు వస్తున్నాయా? మంచినీళ్ళకా ఈ పైపు? ఆహా, ఇంకెప్పుడు వస్తూనే ఉంటాయా? ఇదిగోండి చెల్లి వాళ్ళు ఈ గడ్డ నుంచే నీళ్ళు తెచ్చుకుంటున్నారు. అయితే వీళ్ళు ఒక పైపు పెట్టుకున్నారనమాట. ఎక్కడి నుంచి పెట్టుకున్నారా ఈ పైపు? కొండ నుంచా? ఇదిగోండి చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తుంది చూడండి, ఒక పెద్ద కొండ కనిపిస్తుందా మీకు? ఆ కొండ నుంచి పెట్టుకున్నారనమాట. ఇక్కడ ఒక సూప్ ఉందనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సూపు ఆ కొండ నుంచి పెట్టుకున్నారు. చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయో, ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. తుక్కులు ఏమన్నా వస్తే వడపోసేదానికి అనమాట ఇలా కట్టుకున్నారు కూడా. గిన్నెలన్నీ కూడా ఇక్కడే కడిగేసుకుంటారమ్మా? గిన్నెలు, బట్టలు ఇక్కడే ఉతుక్కొని వెళ్ళిపోతారు అయితే. అమ్మా, నాకైతే ఆవేశం వస్తుంది బాబాయ్. నీకు వచ్చిందో లేదో కానీ బిందె పట్టుకొని చెల్లి నడుస్తుంటే నాకు ఆవేశం వచ్చిందండి. మెత్తగా వస్తుందా? అబ్బా, ఒకసారి చూడండి ఎంత మెత్తగా చేసిందో. మిల్లు కూడా పనిచేయదు, అంత బాగుంది. చాలా మెత్తగా ఉంది, కానీ ప్యూర్ అండి, ఎటువంటి కల్తీ లేకుండా అనమాట పిండి. బాగుంది. చాలాసేపు ఇసరాలండి, కానీ న్యాచురల్ అనమాట. మనకి ఎటువంటి ఇంకా పిండ్లు కలవు, ఇది ఒక్క పిండే ఉంటుంది. మనం బయట కొనుక్కున్నవన్నీ కూడా కల్తీలేనండి. పిండి చేదు వస్తుంది, తర్వాత వేరే టేస్ట్ వస్తుంది. ఒకసారి గమనించండి మీరు ఎవరైనా సరే. ఇది ఆర్గానిక్ అనమాట. వీళ్ళు పిండిలు వేరు, అసలు ఏమీ వేరు ఇందులో. అలా పండించి తీసుకొచ్చి ఆరబెట్టుకొని కడిగేసుకొని పిండి చేసుకుంటున్నారు. చూడండి అయిపోయిందిరా చెల్లి? అబ్బా, కూర అయితే అయిపోయిందండి, దింపేస్తుంది చెల్లి. ఇంకో వేరే దాంట్లో పోసుకుంటున్నావా? దాకలు వేసేసుకుంది అనమాట. చెల్లి చేసిన గరిచుకొచ్చు కూర చూడండి. గరిసుకుచ్చ అంటే మనకు పలకడం రావట్లేదండి నిజంగానే. సారాకు అని కూడా అంటారు. ఒకసారి ఎలా ఉందో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడండి, మన చింతకూర పప్పు వండుకుంటాం కదా, అలా కనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది వేడి వేడిగా. కొయ్యూరా? సరిపోయింది చెల్లి, ఉప్పు అంతానే సరిపోయేదాకా
ఎలా ఉంది ఇంతకనే కూర ఎలా ఉంది? బాగున్నది. చాలా బాగుందా? నిజంగా చాలా బాగుందండి. ఎందుకంటే నేను కూడా చూసాను కదా చెల్లి ఎలా వండిందో. చక్కగా వండింది, చాలా బాగా వండింది నిజంగా. వేడి వేడిగా అలా వండుకున్నది అలా దించుకొని తింటే నిజంగా కూర చాలా చాలా బాగుంటుందండి. అలా చేస్తుంది ఇప్పుడు చెల్లి, చక్కగా వేడివేడిగా తింటుంది. మీలో ఎంతమంది ఈ కూరని సారాకు కూరని చూసారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు తింటే కనుక దాని రుచి ఎలా ఉంటుందో కూడా తప్పకుండా చెప్పండి. ఈరోజు అయితే ఇప్పుడు అనిత చెల్లి చేసిన కూర మీకు ఏమనిపించిందో తప్పకుండా మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. మరి వీడియో ఎలా ఉందో ప్లీజ్ వీడియో ఎలా ఉందో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుంటాను.